హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకోసము పబ్లిక్ స్పీకింగ్ గురించి చెప్పబోతున్నాను. ఏంటబ్బా వీడు పబ్లిక్ స్పీకింగ్ తీసుకున్నాడు, పబ్లిక్ స్పీకింగ్ మాకు తెలిసిందే కదా, మేము ఆల్రెడీ పబ్లిక్ స్పీకింగ్ మీద చాలా వీడియోస్ చూసాము అని అనుకుంటుంటారు మీరు. కానీ ఈ వీడియోలో అసలు పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా సులువు అని చెప్పి నేను మీ దగ్గర ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చూశాను. వాళ్ళందరూ కూడా పబ్లిక్ స్పీకింగ్లో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆల్సో కొంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్ చూశాను, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక 5 years ఉంది తనకి. సో తను స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి చాలా ఇబ్బంది ఫీల్ అయినాడు, ఈవెన్ దో తనకి 5 ఏళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఒక PhD క్యాండిడేట్ చూశాను, తను కూడా ఏంటంటే ఒక 10 members ముందు ఒక స్పీచ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట. సో ఇక్కడ ఒక నాలెడ్జ్ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కూడా పబ్లిక్ స్పీకింగ్లో నీట్గా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక 5 minutes స్పీచ్ డెలివర్ చేయలేకపోయినారు. సో దానికి కారణాలు ఏంటి? సో వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదా, లేకపోతే సరిగ్గా డెలివర్ చేయడం వాళ్ళు ఎప్పుడు నేర్చుకోలేదా అనేది బిగ్ క్వశ్చన్. కానీ నేను ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా అన్నిటి కూడా వేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఏవీ లేవు. జస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటో మీకు చెప్తాను చాలు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్లో మీరే అంటారు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇంత సులువా అనేసి. అండ్ ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు అది ప్రోత్సాహం ఇస్తుంది అనమాట. సో ముందుగా పబ్లిక్ స్పీకింగ్ గురించి వచ్చేద్దాం. అసలుకి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? మనకి ఆ సెంటెన్స్లో చూడండి, పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ అంటే ఒక జనాభా, మనం కూడా పబ్లిక్లో ఒక పార్టే. సో మనల్ని కూడా దాంట్లో ఉన్నాం. మనం ఒక జనాభా ముందు మనం నిలబడి మాట్లాడడమే పబ్లిక్ స్పీకింగ్. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇదే కొత్తగా చెప్తున్నాను అనుకోవద్దు. బట్ తెలిసిన దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం కదా, అందుకనే నేను ఈ వీడియో చేశాను మీకు. సో ఒక పబ్లిక్ ముందు నిలబడి మాట్లాడడమే పబ్లిక్ స్పీకింగ్. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే చాలా సింపుల్. మనం అసలుకి ఏం మాట్లాడాలనుకోవడం మనకు తెలియాలి ఫస్ట్. జస్ట్ ఒక దగ్గర నిలబడేసి ఏది పడితే అది మాట్లాడడం అనేది పబ్లిక్ స్పీకింగ్ కాదు. మనం అసలు ఏం డెలివరీ చేద్దాం అనుకుంటున్నాము. సో నేను ఇవాళ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఆ 10 మంది ఫ్రెండ్స్కి ఇవాళ మా ఇంట్లో జరిగిన ఒక సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను అనుకోండి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ, ఎటువంటి తప్పు లేకుండా ఒక 4 జోక్లు యాడ్ చేస్తాను, ఒక సెంటెన్సెస్ క్రియేట్ చేస్తాను, సినారియోస్ క్రియేట్ చేస్తాను. సో అలా చెప్పేస్తాను, అందరు నవ్వేస్తారనమాట. సో అక్కడ నేను ఒక మంచి పబ్లిక్ స్పీకర్ అయిపోయాను, ఎందుకంటే అక్కడ నుంచి చెప్పాను. కానీ ఒక పాయింట్ వచ్చింది, ఒక కాలేజ్లో కానీ ఒక వర్క్లో కానీ లేదా ఒక స్టేజ్ మీద కానీ నిలబడి అదే ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ అక్కడ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, ఇక్కడ ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంటే ఇక్కడ నేను చూసే మనుషులు కొత్త మనుషులు. అక్కడ నేను ఆల్రెడీ చూసే మనుషులే కాబట్టి వాళ్ళు నాకు అలవాటు అయిపోయారు, నేను వాళ్ళకి చెప్పేశాను. కానీ ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే వాళ్ళందరూ నాకు చాలా న్యూ ఉన్నారు. రాత్రంతా కూర్చొని ప్రిపేర్ అయినా ఒక స్పీచ్ భయంకరంగా ప్రిపేర్ అయ్యాను. అక్కడికి పోయినాను, ఆ స్పీచ్ ఏందో చెప్పేద్దాం అని చెప్పి ట్రై చేశాను, కానీ రాలేదు. నేను చెప్పలేకపోయినాను, కాళ్ళు తడిపోతున్నాయి, ఇయర్స్లోంచి చాలా వరకు హాట్ ఎయిర్ వచ్చిందనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే జస్ట్ మనకు కావాల్సిన ఒకే ఒక సొల్యూషన్, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. సో మనం స్టేజ్ ఎక్కిన తర్వాత ఈ స్టేజ్లో నేను తప్ప ఇంకొక కాన్ఫిడెంట్ పర్సనే లేడు అని మనం ఎప్పుడైతే బిలీవ్ చేస్తామో అప్పుడే మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. సో అప్పుడే మనం మాట్లాడగలం. సో అలా కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఏం స్పీచ్ చెప్పాలో ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అంటే మనము ఒక అద్దం చూసుకొని కానీ లేదా ఒక వీడియో రికార్డ్ చేసుకొని కానీ మనల్ని మనం వీడియో చెప్పేటప్పుడు ఒకసారి ప్రాక్టీస్ అయ్యి దాన్ని చూసుకొని ఎక్కడ మిస్టేక్స్ తెలుసుకొని మళ్ళీ ప్రాక్టీస్ అయ్యి చేసామంటే అయిపోతుంది. సో ఇక్కడ మనకు ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఆడియన్స్. ఇప్పుడు మనం ఒక ఈవెంట్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆ ఈవెంట్కి ఒక థీమ్ ఉంటుంది. అంటే ఒక సైన్స్ థీమ్ కానివ్వండి, లేదంటే ఒక కల్చరల్ థీమ్ కానివ్వండి, లేదా ఒక ఈవెంట్ థీమ్ కానివ్వండి ఉంటుంది. సో అలా ఈవెంట్ థీమ్ ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాము? మన ఆడియన్స్ ఎవరు? ఈవెంట్కి వచ్చిన ఆడియన్స్. అండ్ ఇంకోదే మన ఆడియన్స్ ఎవరు? సైన్స్ ఆడియన్స్. సో వాళ్ళకి తగిన విధంగా మనం మన స్పీచ్ని ప్రిపేర్ చేసుకొని మాట్లాడడం అంతే. బట్ మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం కాన్ఫిడెన్స్. మనకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లేదో అప్పుడే మనం స్పీచ్ డెలివర్ చేయలేము. సో ఒక పబ్లిక్ స్పీకర్కి మెయిన్గా కావాల్సింది కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెంట్ రావాలంటే తనకు కావాల్సింది ఒక 100 times 150 times ప్రాక్టీస్. అండ్ ఆ ప్రాక్టీస్ కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ ఉండాలి. మన ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు చెప్పేది కాదు. సెల్ఫ్గా నీకు నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఫస్ట్ నువ్వు నేర్చుకున్న వర్డ్స్ అన్ని కూడా రిపీట్ చేసుకొని నీకు నువ్వు చెప్పుకుంటూ ప్రాక్టీస్ అయినావంటే ఆటోమేటిక్గా నువ్వు పబ్లిక్ స్పీకింగ్లో గెలిచినట్టే. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మనము చాలా ఇయర్స్గా ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు నేర్చుకున్నామంటే దాన్ని 20 మందికి కూడా చెప్పలేకపోతే వేస్ట్. అంటే 20 సంవత్సరాలు నేర్చుకున్నది 20 మందికి కూడా మనం చెప్పలేకపోతే మనం నేర్చుకున్నంత వేస్ట్. ఎంత నాలెడ్జ్ అయినా ఉండనండి మీకు, బట్ ఆ 20 members కూడా డెలివరీ చేయలేకపోతే మనం ఎంత కష్టపడి నేర్చుకుంది వేస్ట్ అని నా ఫీలింగ్. సో ఇక్కడ నేను ఎవరిని కూడా కించపరచలేదు, బట్ ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్ నేర్చుకోండి, ఒక 10 మందితో మాట్లాడడం నేర్చుకోండి. మీరు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా కానీ
మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతే మీరు నేర్చుకున్నదంతా కూడా వృధానే. అది మీకు కూడా తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. సో పబ్లిక్ స్పీకింగ్ గురించి నాకు తెలిసి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. పబ్లిక్ ముందు నిలబడి మాట్లాడడమే పబ్లిక్ స్పీకింగ్. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మనం అంత బాగా స్పీచ్ డెలివరీ చేయగలము. అండ్ మనం డెలివరీ చేసే స్పీచ్ కూడా ఎలా ఉండాలంటే రైట్ ఆడియన్స్కి టచ్ అవ్వాలి. ఆడియన్స్ తగిన విధంగా మనం స్పీచ్ డెలివరీ చేయాలి. అండ్ మధ్యలో మనం కొన్ని జోక్స్ యాడ్ చేస్తాం. ఎలాగైతే మనం ఫ్రెండ్స్తో మాట్లాడతాము. సో ఒక ఫ్రెండ్తో నిలబడి ఒక 2-3 ఫ్రెండ్స్ పెట్టి వాళ్ళకి ఒక స్టోరీ చెప్పంటే గంటలు స్టోరీ చెప్తాం. అదే స్టోరీని ఒక స్టేజ్ మీదకి చెప్పంటే మాత్రం 5 నిమిషాల్లో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అని చెప్పి దిగేస్తాం మనం. సో ఈ యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి మనము. సో కాన్ఫిడెంట్గా అవ్వండి. మనం ఏదైతే మాట్లాడతామో అదే ఇక్కడ డెలివర్ చేస్తామో. డెలివర్ చేసేటప్పుడు కొన్ని యాక్షన్స్ ఉంటాయి. మన హ్యాండ్ మూమెంట్స్ కానివ్వండి, మన ఫేస్లో చూపించే కొన్ని గెస్చర్స్ కానివ్వండి, స్మైల్ కానివ్వండి, ఐ కాంటాక్ట్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా చిన్నవి మనం మనసులో పెట్టుకొని చేసామనుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో నాకు తెలిసి మీకు నేను చెప్పిన దాంట్లో పబ్లిక్ స్పీకింగ్ గురించి అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంకో చెప్పాలనుకుంటున్నాను, సడన్గా మీరు ఇప్పుడు కూర్చోన్నారు, మిమ్మల్ని సడన్గా డయాస్ మీద పిలిచి మాట్లాడమన్నారు అనుకోండి, ఏం మాట్లాడతారు? సడన్గా ఏం తెలియదు కదా, మీరు ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఆ ఈవెంట్ గురించి కూడా మీకు తెలియదు. బట్ వచ్చి మాట్లాడమన్నారంటే ఏం మాట్లాడచ్చో చెప్తాను చూడండి. ఫస్ట్ మన స్టేజ్లో మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్టేజ్ పైన కొంతమంది గెస్ట్లు ఉంటారు. సో వాళ్ళని గ్రీట్ చేయండి. లైక్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు స్టేజ్ మీద ఉన్న ఒక వైస్ ఛాన్సలర్ కానివ్వండి, ఛాన్సలర్ కానివ్వండి, వాళ్ళు గ్రీట్ చేసి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన దానికి అని చెప్పొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్లేస్ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు అదే కాలేజ్ అనుకోండి, ఈ కాలేజ్ ఇలా ఉండేది ఒకప్పుడు, పాస్ట్లో ఇలా ఉండేది, నేను అప్పుడు చూస్తున్నాను కాలేజ్ని, ఇలా కాలేజ్ ముందు వెళ్ళేవాడిని. సో ఈ కాలేజ్లో ఇలా ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను అనేవి మీరు చెప్పాలన్నమాట ప్లేస్ గురించి. తర్వాత ఈ కాలేజ్ ఫ్యూచర్లో మీరు ఎలా చూడాలనుకుంటున్నారు, నేను ఈ కాలేజ్ని ఇప్పుడేమో ఇలా ఉంది, ఈ కాలేజ్ ఈ సిచ్యువేషన్ ఉంది, ఫ్యూచర్లో నేను ఇంత బాగా సిచ్యువేషన్ చూడాలనుకుంటున్నాను అని చెప్పి దాని గురించి మాట్లాడేది. నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడికి వచ్చిన ఆడియన్స్ని పొగడండి. సో ఆడియన్స్ అందరు ఇక్కడికి వచ్చినారు, మీరందరిని చూసేది చాలా ఆనందంగా ఉంది, అండ్ ఇంతమంది ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారంటే కాలేజ్ వాళ్ళు చేసిన గొప్పతనము అని చెప్పి కొంచెం కాలేజ్ వాళ్ళకి పొగడండి. ఎందుకంటే ఎవరైనా కానీ రెడీగా ఉంటారు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు, ఎవరైనా పొగిడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడానికి. సో ఈ విధంగా ఒక ఈజీగా మనం ఏం ప్రిపేర్ అవ్వకుండా కూడా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మనం పిలిచినప్పుడు నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రావచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. పబ్లిక్ స్పీకింగ్ అనేది పెద్ద డిఫికల్టీ టాస్క్ ఏం కాదు, చాలా ఈజీ టాస్క్. జస్ట్ మీరు నిలబడిన స్టేజ్లో మీరే కాన్ఫిడెంట్ పర్సన్ అని బిలీవ్ చేస్తే చాలు, పబ్లిక్ స్పీకింగ్ అక్కడితో అయిపోతుంది. మీరు ఆ రోజు డెలివర్ చేసే స్పీచే అక్కడ ఉన్న అందరికన్నా బెస్ట్ స్పీచ్ అవుతుంది. నాకు తెలిసి మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో మీకన్నా ఒకవేళ వీడియో నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.